దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 34:18 వచనాన్ని ధ్యానిద్దాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు విరిగిన హృదయం గల వారికి ఆసన్నుడై ఉన్నాడు. అంటే ఆయన చాలా సమీపస్థుడై ఉన్నాడు. విరిగిన హృదయం గల వారిని ఆయన, దేవుని బిడ్డలారా, మరి ఏమాత్రం కూడా తృణీకరించడని వాక్యము సెలవిస్తుంది. నలిగిన హృదయం గల వారిని ఏమాత్రం కూడా, దేవుని బిడ్డలారా, ఆయన అపేక్ష చేయడు. ఆయన ఏమాత్రము కూడా వారిని తృణీకరించడు. వారికి ఆయన సహాయకుడు. వారికి ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించును అని వాక్యము సెలవిస్తుంది. నలిగిన హృదయము ఆయనకు ఇష్టమైన బలియాగమని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో నలిగిపోయి ఉంటే, దేవుని బిడ్డలారా, మీరు బాధపడకండి. దేవుడు మనకు ఆసన్నుడు, సమీపస్థుడై ఉన్నాడు. దేవుడు మనకు సమీపస్థుడై ఉన్నాడు. దేవుడు దూరంగా లేడు. దేవుడు పరిస్థితులను బట్టి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ పరిస్థితులను బట్టి సమీపంగా ఉండి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నలిగిన వారిని ఆయన రక్షించును. ఆయన సమీపంగా ఉండి ఆయన రక్షించు. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.